నేను మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు. అది నిజమేనా? ఆవిడ అంటే మీ స్టోరీ ఎవరు డిస్కషన్ చెప్పారు ఇది? అంటే మామూలుగా ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందని. అట్లాంటి అస్సలు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ ఎవ్వరితో నేను డిస్కస్ చేయను. అసలు ఎవ్వరితో చేయను. ఓకే. ఓకే. సరే. నిత్య నిత్య మ్యామ్ నిత్య మ్యామ్ హియర్ మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించా? సో ఎవరితో? అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? సోషల్ మీడియాలో ఎనకే ఎన్న నడకదు మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు. నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు. డైరెక్టరు, హీరో ఇద్దరు. ప్రాపర్గా చెప్పండి. అలా కాదు, అలా కాదు, అలా కాదు. లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా ట్రై చేశారు. అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య, ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను. కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయిన ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్ళి ఈ పెళ్లి గోల ఏంటి అందరికి? విజయ్ గారు విజయ్ అందరూ కూడా Yes, సార్ hi. మేడం గురించి మాత్రమే So- అడగరా? నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్. తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా. మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్లో. సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది. ఆన్ సెట్లో మీరు ఏమైనా సఫర్ అయ్యారు, ఇంజూర్ అయ్యారా అని? I am. Yeah, she hit that she threw that. సార్ యూ సెడ్ No. ఇట్ డిడ్ంట్ హర్ట్ యూ. But seriously, and ఇంకా ఒక ఫైట్ ఉంది దానిలో. ఇక్కడ బ్లడ్ వచ్చింది నాకు. I told you right? Yes. ఓకే, నిత్యమేనన్ గారు, మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే ముత్తల పొట్ట, అదే ఇది తెలుగు వెర్షన్ తమిళ్ సాంగ్. సో అది చాలా బాగా వైరల్ అయింది. తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్. మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది? ఎంత టైం చేశారు? బాబా భాస్కర్ చాలా చాలా సూపర్గా చేశారు. నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్, అంటే సో వెల్ హీ హజ్ కొరియోగ్రాఫ్డ్ అని. ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఏం చూడలేదు ఇంకా. యాక్చువల్గా నేను బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే, అంటే ఒక మంచి కమర్షియల్గా నేను డాన్స్ చేయాలంటే మాస్గా, ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్. సో అంటే నాట్ ఆన్ కెమెరా, బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్. సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడూ ఉంది. ఇడ్లీ కడాలో చూద్దాం. నిత్య మ్యామ్, విజయ్ నిత్య మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీరు బయట కూడా మంచి ఫుడీ అనుకుంటా కదా? నాట్ రియలీ. ఓకే, బట్ ట్రైలర్లో అయితే మేడ్ అప్ థింగ్. సో ట్రైలర్లో అయితే మంచి ఫుడీలా కనిపిస్తున్నారు. అవును. సో ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని పరోటాలు తిన్నారు? ఎన్ని టైప్ ఆఫ్ పరోటాలు ట్రై చేశారు? ఏది బెస్ట్ అనిపించింది? యాక్చువల్లీ నేను పరోటాలు అస్సలు తినను. నేను లైఫ్లో తినలేదు అస్సలు. నాకు నచ్చదు, నేను తిన్నాను. ఇక్కడికి వచ్చి ఆల్సో అది కొంచెం అన్హెల్తీ అని తెలుసు కాబట్టి నేను అది తిన్నాను. కానీ ఈ ఫిలింలో దే మేడ్ మీ ఈట్ ఇట్. నేను ఆ టైంలో ఫిలిం షూట్ చేసినప్పుడు నేను వెజిటేరియన్ని, కానీ ఫిష్ తినిపించారు నన్ను. ఫిష్ హెడ్ తినిపించారు. దాన్ని బాగా తినాలి నువ్వు, బాగా ఇలా అన్నారు. సో అవన్నీ తిన్నాను. యాజ్ అన్ యాక్టర్ ఇవన్నీ చేశాను. కానీ మధురైలో ఉన్నప్పుడు చాలా అప్పుడప్పుడు పరోటాలు తిన్నాను. ఓకే, మధురైలో ఉన్నాం కదా, ఇక్కడే కదా తినాలి అని. సో తిన్నాను నేను కొంచెం. బట్ నౌ అగైన్ నో. విజయ్ గారు, ఇందాక త్యాగరాజు గారు మాట్లాడుతూ కమల్ హాసన్ గారితో మిమ్మల్ని పోల్చడం. విజయ్ సేతుపతి అంటే గ్రేట్ యాక్టర్, దాంట్లో నో డౌట్. సో కమల్ హాసన్ గారు పోల్చడం గురించి మీరు ఏం చెప్తారు? అలాగే రీసెంట్గా 3-4 షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఇండస్ట్రీ రికార్డులు బదలగొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. సో ఆయనతో వర్కింగ్ స్టైల్ గురించి మాత్రం ఏం చెప్తారు? I think నేను ముందే చెప్పాను, it's too much for it's comparing with Kamal sir, it's too much. But still out of love he's saying I take it, and thanks so much for it. They are legends, we are fans.
Okay, Puri sir is a legend, and working with him is a great experience and very sweet. Every day I enjoy working with him. The way he write dialogues, the way he execute, everything. So his timings are so awesome. I'm enjoying it. Movies come out really well. నిత్య ప్లీజ్ ఓన్లీ సార్ మేడం గురించి మాత్రమే అడగరా క్వశ్చన్స్ ప్లీజ్. నిత్య హాయ్. సో ఈ సినిమాలో పాప క్యారెక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయికి నిజంగానే అరగుండు కొట్టేసి చేశారా సీక్వెన్స్ అంతా కూడా? అవునవును. అవును. అవును. అమ్మాయి ఒక 1 మంత్ ఏమో అలాగే ఉండింది. హాఫ్ అందులో. సో మేమందరూ చూస్తే కూడా వి యూజ్డ్ టు ఆల్సో ఫీల్ బట్ అయ్యో పాపం చాలా క్యూట్‌గా ఉంటది. కానీ ఆమె చేసింది అన్నీ రియల్లే. ఆమె నాతో పాటు చాలా ఉంటది. నాతో చాలా కనెక్టెడ్‌గా, చాలా అటాచ్డ్‌గా ఉంటది. సో నన్ను అమ్మ అని పిలిచిన ఫస్ట్ బేబీ తను. నన్ను షార్ట్ మధ్యలో సడెన్‌గా నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసి అమ్మ అని చెప్పింది. సో ఫస్ట్ టైం నన్ను ఒక బేబీ అమ్మ అని పిలిచింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. కానీ తను నేనేమైనా మాట్లాడితే తను ఇమిటేట్ చేస్తది. సో అదే మీరు ఫిల్మ్‌లో చూస్తారు. నేను మాట్లాడుతున్నప్పుడు తను కూడా ఇమిటేట్ చేస్తది. చాలా బ్యూటిఫుల్ బేబీ. ఎందుకంటే మీ ఇద్దరు బాగా చేశారు. మీ ఇద్దరి కంటే కూడా ఎక్కువ అమ్మాయి కష్టపడింది అనిపించింది ఆ పాప. Kadu, she was very happy with this. షీ వాస్ వెరీ హ్యాపీ. Happy with this. Thank you, sir, for this. సో డైరెక్టర్ పాండిరాజ్ సార్, బై ఎనీ ఛాన్స్ పటాకా వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఫిలిం? Yeah, real incident. అను సార్, పటాకా ద ఫిలిం, హిందీ ఫిలిం, వాజ్ దట్ పటాకా అని ఒక హిందీ ఫిల్మా? అది ఇన్స్పిరేషనా అని కేకుறாங்க. No, no, no. అస్సలు లేదు. No, no. అస్సలు లేదు. ఇది ఆయన ఓన్ చూసిన ఒక ఇన్సిడెంట్ ఆయన చూసారు. ఇలాంటి ఒక టెంపుల్‌లో. అది ఆ ఫిల్మ్ ఏంటి అని Inspired తెలీదు. by ఆయనకి. a real story. విజయ్ సార్. Yes, madam. హాయ్ సార్, దిస్ ఈజ్ రాణి. Hi, madam. సార్, ట్రైలర్ చూస్తే మొత్తం ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతున్నాము, హిలేరియస్గా నవ్వుకున్నాము. అలాగా మీకు అనిపించిన బెస్ట్ సీన్, మూవీ మొత్తంలో గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు? Actually, ఎక్కువ సీన్స్ ఉంది. ఎలా చెప్పాలి నాకు తెలియదు. బట్ there are a lot of scenes. We enjoyed when we shoot also. We enjoyed so many times because the way he written the script was so nice. Even when he was sitting and reading a script scene by scene, no, that time itself I enjoyed so much while working with Nitya and others. No, it was after the shoot is over. The pack-up, the schedule pack-up. No, once the movie is done, we couldn't move from the set. We removed makeup and everything. We sat for half an hour to 1 hour, sitting and discussing, just talking with each other because it was so real and we enjoyed so much, like a whole family, like how Nitya said. No, it was like that. నిత్య గారు, ట్రైలర్లో మీ యాక్చువల్గా ఈ మూవీలో మీ నేమ్ రాణి అయితే ఆయన మహారాణి అని ఫస్ట్ పిలుస్తారు. తర్వాత చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఒక మాట అంటారు తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత. సో అది చాలా క్యూట్గా అనిపించింది. సో మీకు అలాగా అనిపించింది? ఏమనిపించింది? ఆ రాణి గురించి ఎందుకు తీసుకొచ్చావు? తెలుసు నాకు. ఇప్పుడే చెప్పావు కదా నా పేరు రాణి అని. నాట్ లైక్ దట్, జస్ట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్కి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. సో మీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఫిల్మ్ మొత్తం మాకందరికి చాలా బ్యూటిఫుల్ ఇది. కానీ నేను చాలా ఎంజాయ్ చేసింది ఒక సీన్ ఉంది, మనం కొట్టుకున్న ఒక సీను. నీ మొహం పొరోటా పెనం మీద వేసి రుద్దుతాను అని చెప్తాను నేను. అది నాకు చాలా ఇష్టమైన ఒక డైలాగ్. ఆయన చెప్పే డైలాగ్ ఒకటి ఉంది, ఎవర్రా అది ఈ టైంలో ఆమ్లెట్ అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా అని చెప్తారు. అది నాకు చాలా ఇష్టం. అది ఎప్పుడు చూసినా నేను నవ్వుతా చాలా ఎక్కువ. సో ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా నాకు ఉన్నాయి, చాలా ఇష్టమైనది. ఐ లాఫ్ అ లాట్. Thanks, Nitya. Yeah, it's your delivery also and your writing, sir. విజయ్ సార్. It is. Writing is most important. విజయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? నమస్కారం సార్. బాగున్నాను సార్. బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను సార్. సార్, అంటే మామూలుగా హిట్ సినిమాలకి సీక్వెన్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లకి అయితే ఇంకా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు పార్ట్ 2 కోసం. సో సార్, మేడం, మళ్ళీ నిత్య మేనన్ గారు మీరు కలిసి ఈ మీరు సీక్వెన్స్ ముందు ఇది పార్ట్ 1 చూడండి.
ఎలా ఉందని చెప్పండి. తర్వాత నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను నిత్య అని వెళ్ళి చెప్తాను ఇంకా పార్ట్ 2 రాసిండి అని. తర్వాత ఆలోచించి చేస్తాను సార్. Then ముందు ఇది waiting, చూసి చెప్పండి ప్లీజ్. డన్ సార్, వెయిటింగ్. యాక్చువల్గా మాట్లాడాం మేము పార్ట్ 2 గురించి.